సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. అంటే మీరు ఇదమిద్దంగా మీ కెరీర్లో మీరు చాలా శల్య పరీక్ష చేసి చాలా రకరకాల ల్యాబొరేటరీ టెస్టులు చేస్తే గానీ మీరు ఒక సినిమాతో బయటికి రారు. అవును, అది పెద్ద హీరో కావచ్చు, లేకపోతే ఈ రోజుల్లో బస్ స్టాప్ అలాంటిది కావచ్చు, ఏదైనా కావచ్చు. ఎందుకంటే మీరు అన్ని హ్యాండిల్ చేశారు కాబట్టి యూ హ్యావ్ వ్యారీడ్ రేంజ్ ఆఫ్ ఫిల్మ్స్ ఇన్ యువర్ బ్యాగ్. అండ్ మీరు ఇందులో ఇది నా ఫెయిల్యూరు, ఈ ఫెయిల్యూర్ ఇందువల్ల వచ్చింది అని గనక మీరు సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోవాలంటే ఏ సినిమాల గురించి చేసుకుంటారు సార్? నేను బాబ్ బంగారం సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోవాలి నేను. ఎందుకంటే నేను అనుకున్న కథ వేరు, పాయింట్ వేరు. దాని తర్వాత నా చుట్టుపక్కల వాళ్ళు అవ్వచ్చు, అసిస్టెంట్స్ అవ్వచ్చు, వాళ్ళు చెప్పిన విధానంకి ఓహో ఇది కరెక్ట్ కాదేమో, పెద్ద హీరోకి ఇలా చేయాలేమో అలా చేయాలేమో అనుకుని ఒక రాంగ్ గైడెన్స్లో నేను రాంగ్ రూట్ వెళ్ళిపోయాను. నాతో ఒక ప్రాబ్లం ఏంటంటే ఎవరేం చెప్పినా బిలీవ్ చేసి వాళ్ళతో పాటు ట్రావెల్ అయిపోతాను. సగం దూరం వెళ్ళిపోయిన తర్వాత అరే ఇలా వచ్చాను. నా సక్సెస్ కూడా అలాగే జరిగింది. నా సక్సెస్ కూడా నా చుట్టుపక్కల వాళ్ళు, నా ఫ్రెండ్స్ ఇది చాలా బాగుంటుందని అంటే నిజంగా బాగుంటుందని వెళ్ళిపోయి సక్సెస్ కూడా కొట్టాను. అదే దీంట్లో వెళ్ళిపోయి ఫెయిల్యూర్ కూడా అయ్యాను. ఈ అంటే ఎండ్ ఆఫ్ ద డే నేను ఇండివిజువల్గా ఎవరి ఇది లేకుండా చేసిన యాక్చువల్గా కొన్ని ఈ రోజుల్లో కానీ బలిబలి మగాడవే కానీ చిన్న చిన్న సలహాలు తీసుకోవాలి కానీ పూర్తిగా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు అని చెప్పి దాని తర్వాత శల్యారెడ్డి తర్వాత రియలైజ్ అయ్యాను నేను. రియలైజ్ అయినా సరే పక్క కమర్షియల్లో కూడా కొన్ని మిస్టేక్స్ చేశాను. నేను ఇలా తీయకూడదు కదా, నేను అనుకున్న సినిమా ఇది కాదు కదా, నువ్వు చెప్పింది ఇది కాదు కదా అంటారు ఫస్ట్ లాస్ట్లో సినిమా రిలీజ్ తర్వాత. అదే కదండి, అది నాకు యాక్చువల్గా మా ఫ్రెండ్ ఎస్కేఎన్ఏ మెయిన్ డల్లింగ్. ఎందుకంటే ఫస్ట్ ఐడియా తనకే బౌన్స్ చేస్తాను నేను. చేసినప్పుడు ఇది 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 అన్నప్పుడు ఇది నువ్వు చెప్పి అంటే తను కూడా నన్ను బట్టి వెళ్ళిపోతూ ఉంటాడు. నువ్వు ఇది కాదు కదా చెప్పింది, ఇలా ఎందుకు అయింది, అక్కడ ఎలా చేశారు, తనకి ప్రాక్టికల్స్ కొన్ని తెలుస్తుండే. అవునండి. అందుకని చెప్పి నన్ను ప్రాపర్గా కరెక్ట్ చేసే పర్సన్ ఉండాలి. నాకు ఎప్పుడు ఒక వాల్ ఉండాలి. ఎవరికైనా అవసరం కదా, ఎవరికైనా కావాలి, నాకు ప్రత్యేకంగా కావాలి. ఎందుకంటే నేను ముందే చెప్పాను సూపర్ మార్కెట్ లాంటి నా దగ్గర అన్నీ ఉంటాయని. అక్కడ చెత్త దొరుకుతుంది, కుళ్ళు దొరుకుతుంది, ఇది దొరుకుతుంది. కుళ్ళు కూడా మంచి అని చెప్పి యాక్చువల్గా వాళ్ళు ఇది చాలా బాగుంటుందని నమ్మితే ఓహో ఈ నమ్మాడు కదని చెప్పి ఆ కుళ్ళే బెస్ట్ అనుకుంటా. నా దగ్గర ఆ ప్రమాదం ఉంది. అందుకనే నాకు కొన్ని యావరేజ్లు, కొన్ని సూపర్ హిట్లు, కొన్ని ట్రెండ్ సెటర్లు రావడానికి కారణం అదే. నా దగ్గర అన్ని రకాలు. ఎందుకనంటే ఒక సినిమా వచ్చి భలే తీసాడని అనుకుంటే ఇంకో సినిమా వచ్చి ఏం లేదండి మ్యాటర్ అయిపోయిందని అనుకుంటారు. మళ్ళీ ఇంకో సినిమా అమ్మ ఇది బాగా తీసుకున్నాడు, ఇది భలే కుదిరిందని అనుకుంటారు. అంటే ఒకే నాలుక యాక్చువల్గా రకరకాలుగా మాట్లాడుతుంది. బికాస్ నా మెచ్యూరిటీ లెవెల్, నా ఐడియాలజీ ఇన్ని బట్టే అవతల వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే నేను కూడా అలా ఫ్లెక్సిబుల్ అయిపోతున్నాను. అందుకని వాళ్ళు అలా మాట్లాడటానికి అవకాశం దొరుకుతుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీకు ఇండస్ట్రీలో ఏంటంటే ఒక ఫెయిల్యూర్ వస్తే ఒకసారి చూస్తారు, రెండో ఫెయిల్యూర్ వచ్చింది అనుకోండి ఇంక ఇది అయిపోయాడని ఫిక్స్ అయిపోతారు. కానీ నాకు బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్ హిట్లతో సంబంధం లేకుండా నా కెరీర్ అలా నడుస్తుంది. నాకు స్టార్స్ వస్తున్నారు, ఇంకా ఇంకా గ్రో అవుతున్నాను. ఎందుకనంటే ఇది సుడి కాదు, నా మెంటాలిటీ, నా క్యారెక్టర్. అంటే వీడి దగ్గర ఏదన్నా డ్రా చేయొచ్చు. వీడిని రాంగ్ గైడెన్స్ ఇస్తే రాంగ్ రూట్లో వెళ్తాడు, వీడి రైట్ గైడెన్స్ ఇస్తే రైట్ రూట్లో వెళ్తాడని అవతల వాళ్ళు తెలుసుకున్నారనుకోండి, నాతో చాలా ఈజీ వర్క్. ఇది బాగోలేదు అని చెప్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే 10 ఆప్షన్లు ఇస్తా. ఎందుకంటే బాగుంది అని అంటే అక్కడే ఆగిపోతా. ఇది బాగుంది కదా అని ఇంకా ముందుకెళ్ళి ఆలోచించాం. ఇది బాగాలేదు గురు అని నన్ను చిత్రహింస పెట్టేయాలి. అసలు అసహ్యంగా ఉంది, ఇలా అయితే అవదు, వేస్ట్ ఇలాంటి మాటలు అంటే నేను ఇంకా డబుల్ అయిపోతా. ఏంటి ఇలా అన్నాడు ఏంటని ఇంకా అది వెతకడం మొదలు పెడతా. ఇది నేను చేయలేను అని నన్ను అవమానిస్తే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతా. ఎందుకంటే దాని నుంచి నాకు మంచి సినిమా వస్తుంది బయటికి. అవునండి. నన్ను డబుల్ మీనింగ్ డైరెక్టరో లేకపోతే ఇలా తీసాడా అన్న అనబట్టే ప్రేమ కథ చిత్రం వచ్చింది, ఒక జానర్ పుట్టింది. అవును. ఆ తర్వాత అది ఎంతమందికి మాతృక, అది 500 సినిమాలు తీశారు హర్రర్ కామెడీలో. అవును.
దాన్ని బట్టి యాక్చువల్గా ఏంటంటే నన్ను అలా అనకపోతే ఆ ప్రేమ కథ చిత్రం రాదు. అవునండి. నన్ను అన్న వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. నేను అందుకని నన్ను తిట్టినోళ్ళు కానీ ఇవి కానీ నేను వింటాను. ఓహో ఈడు ఇలా ఉన్నాడు అని అనుకుంటే నేను ఇంకోటి ఏదో వేయాలి అని అనుకుంటా. అందరు నన్ను పొగడే బ్యాచ్ని ఎక్కువ నేను ఇది చేయను. ఓకే, నేను చూడండి, ఎందుకంటే పొగడతల వల్ల నాకు ఉపయోగం లేదు. ఏముంటుంది, నేను నేర్చుకునేది నన్ను తిడితేనే. అదే విమర్శకుడే నిజమైన స్నేహితుడు. నన్ను విమర్శించిన ప్రతి ఒక్కళ్ళు నాకు గురువుల కింద సమానం. ఎందుకనంటే నా గురువు అన్నవాడే కొట్టి యాక్చువల్గా బోధిస్తాడు, అంతే కదా. అలాగే విమర్శకుడు కూడా, రివ్యూ రైటర్స్ అవ్వచ్చు, వీళ్ళందరూ నా కెరీర్ డిసైడ్ చేసిన గురువులు. అవునండి. ఎందుకంటే ఇలా తీయకూడదు అని చెప్పారంటే కరెక్ట్. నేను ఇంకెక్కడ నేర్చుకున్నాను? అక్కడే కదా నేను నేర్చుకుంది ఇక్కడే కదా మరి. అవునండి. అందువల్ల నేను వాళ్ళు ఎన్ని తిట్టినా నాకు మంచి పాజిటివ్గా ఫీల్ అవుతాను. అదే మీరు నార్మల్గా బాబు బంగారం కథ వెంకటేష్ లేదా సురేష్ గారు వాళ్ళందరూ కూడా 1-4 సార్లు విని కానీ ఓకే చేయరు. పాపం వాళ్ళ తప్పులేదండి. ఎందుకంటే వెంకటేష్ గారికి నా మీద కాన్ఫిడెన్స్తో ఆయన ఈడు ఎలాగో మంచిగా తీసుకుంటాడని బిఫోర్ సినిమా బలబల మగాడని బట్టి ఆయన కూడా వచ్చేసారు. బట్ రన్నింగ్లో నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను, నేను ఇదని చెప్పి ఆయన పాపం బాధపడ్డారు. బికాజ్ కొన్ని ఇవి జరుగుతుంటాయి, అదొక ఎక్స్పీరియన్స్ అంతే. అందుకే ఆయన ఏంటంటే నాతో మళ్ళీ కూడా తర్వాత మాకు సక్సెస్ ఫెయిల్యూర్తో సంబంధం లేకుండా ఈయన కరెక్ట్గా వాడలేదు, వీడు వచ్చినా సరే అనే ఫీల్ కొంచెం ఇదయ్యేవాళ్ళు తర్వాత. ఓకే, అట్లా అయితే నేనేమనుకున్నానంటే ఒక 30 ఏళ్ల ఒక బ్రహ్మాండమైన కెరీరు, వరుస హిట్లతో సినిమా ఇండస్ట్రీలో ఒక మంచి హీరోగా ఎదిగిన హీరో వెంకటేష్ గారు. అవును, యాక్చువల్గా అలాంటి ఆయన ఒక 30 years ఆఫ్ కెరీర్ కంప్లీట్ అవుతున్న టైంలో మారుతితో నేను చేస్తాను అని అనుకోవడం అన్నది ఆ రోజున చాలా అందరూ ఒక పెద్ద చర్చ అయిందండి. అవునండి. మారుతితో చేయడం ఏంటి అంటే లైటర్ వేని కోరుకుంటున్నాడా వెంకటేష్, లేకపోతే ఇంకో రకంగా ఈజీ ఫిల్మ్ ఏదైనా కోరుకుంటున్నాడా, సీరియస్గా కాకుండా మారుతిని సెలెక్ట్ చేసుకున్నాడంటే అని ఒక చర్చ జరిగింది ఇండస్ట్రీలో అన్ని చోట్ల. సో మీరు అన్న ఓకే అయిన కథను కూడా మీరు అదర్స్ వల్ల దాన్ని కరెక్ట్గా ట్రాక్లో పెట్టలేకపోయారు అన్నది నేను అది నా ప్రాబ్లం అండి. నేను ఇన్ఫ్లుయెన్స్ అయిపోబట్టి రాంగ్ మూవీస్ వచ్చింది అంతే. అదేలేండి, నేను ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదని రియలైజ్ అవ్వటమే నాకు సక్సెస్. ఓహో నేను ఇక్కడ ఇలా వెళ్ళిపోకూడదు, మరీ ఇలా బ్లైండ్గా వెళ్ళకూడదు అని దాని తర్వాత రియలైజ్ అయ్యి నేను బిగినింగ్లో ఎలా కష్టపడి కూర్చుని రాసుకుని నా సక్సెస్ని వెతుక్కున్నానో అలా నేను మళ్ళీ ఇప్పుడు పని చేసుకుంటున్నాను. అందుకని నాకు ఈ సాటిస్ఫాక్షన్ ఉంది, ఈ మెంటల్ సాటిస్ఫాక్షన్ ఉంది. ఎగ్జాక్ట్లీ, అదే ఫ్రెష్గా ఉన్నారు ఏదైనా. ఎందుకంటే మీరు అందుకే ఇందాక నా ఇంట్రడక్షన్లోనే చెప్పాను, అది నిత్య స్వాప్నికుడని, అనునిత్య సృజన శ్రామికుడు. ఏదో ఒకటి రాస్తుంటారు, ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది, ల్యాబొరేటరీ వర్క్ కంటిన్యూస్గా. మెయిన్ ఒకటే సార్, డబ్బులు మనిషి కార్ సైజు ఇల్లు సైజు పెంచుతాయి కానీ యాక్చువల్గా మన మెంటాలిటీని పెంచవు. మన మెంటాలిటీ ఏమవుద్దంటే ఇంకా 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 ఆ ఫైర్ తగ్గిపోయి తెలియకుండా చిన్న లేజినెస్ వస్తుంది. అవునండి. ఈ లేజినెస్ డబ్బు వల్ల లేజినెస్ పెరుగుతుంది. సెటిల్ ఉన్నాం కదా, ఇంకా ఎవరికైనా మనకి ప్రెషర్ ఉండదు, వాడికి డబ్బులు ఇవ్వాలని ఇది ఉండదు, ఎవరికైనా ఇది ఉండదు, చాలా కూల్గా ఉంటుంది. కానీ ఈ కూల్నెస్లో కూడా అమ్మో మనం పని 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 అని వెతుక్కోకపోతే, ఆ ఫైర్ అనేది లేకపోతే మన మీద చాలా పెద్ద బాధ్యత ఉంటుంది. నేను రాసిన సీన్ మీద ఒక 200 మంది వర్క్ చేస్తారు ఒక పేజ్ మీద. ఆ పేజ్కి ఎంత వాల్యూ ఉండాలి అని నేను ప్రతి పేజు ప్రతి లైను అనుకోకపోతే మంచి సినిమా అనేది రాదండి, న్యాయం జరగదు. ఫస్ట్ అసలు రిజల్ట్ సంగతి దేవుడు ఎరగండి. ఫస్ట్ నా దగ్గర ఉన్న పేజ్ వరకు నేను సాటిస్ఫాక్షన్ ఉన్నాను, నా చుట్టుపక్కల సాటిస్ఫాక్షన్ ఉన్నాను, నా హీరో హ్యాపీగా ఉన్నాడు అనేది నేను చెక్ చేసుకోవాలి. అప్పుడు ఇంకొకరి చేతిలో పెట్టకూడదు. ఫస్ట్ అసలు ఎవడో వినేసి దాన్ని పేపర్ మీద ఎక్కించి ఆ ఐడియాలజీ, నేను సక్సెస్ అయింది నా స్టైల్తో, దాంట్లో తిరగలేదు. దాన్ని ఒరిజినాలిటీని వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్తో కనుక నేను దాన్ని కనుక చంపేశానంటే డెఫినెట్గా ఒక డూపే వస్తుంది, ఒక వేరే జెరాక్స్ కాపీలు వస్తాయి బయటికి. అవునండి. అందుకని జిరాక్స్ కాపీలు
ఆ రాంగ్ జెరాక్స్ కాపీలే నా ఎక్స్పీరియన్స్ అయినాయి ఇప్పటిదాకా. అది అయిపోయింది, అందుకని నన్ను నేను తవ్వుకోవటం మొదలుపెట్టాను. ఫ్యాంటాస్టిక్. లేదు మీరు అన్నది ఇందాకలు అన్నది మీరు 100% అందరూ నేర్చుకుని అడాప్ట్ చేసుకోవాల్సిన పాయింట్. విమర్శకులే మీకు గురువులు. అవును, ఎందుకంటే చుట్టూరా చేరి చిడతలు కొట్టి బాజాలు వాయించి అది పొగిడేవాళ్ళు ఎప్పుడు మన ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి మన స్నేహితులు అందరూ పొగుడుతూనే ఉంటారు సార్. అంటే ఒక సినిమా రిలీజ్ అయ్యి అది హిట్ అయిన తర్వాత దాని మంచి చెడుల మీద పొగడ్డం వేరు సార్. ఒకటి పొగడ్డానికి, తెలుగు భాషలో పొగడ్డానికి మెప్పుకోలికి కూడా చాలా తేడా ఉంది. అవును, ఇప్పుడు దాన్ని కామన్ గా వాడేస్తున్నారు. అవును, పొగుడుతున్నాడని. ఇప్పుడు మీరు బలిబెలే మగవాడివే తీశారు, మహానుభావుడు తీశారు, ప్రతిరోజు పండుగ తీశారు. ఇవన్నీ మిమ్మల్ని చూసి మెచ్చుకునే సినిమాలు. అవును, పొగడ్డం కాదు. పొగడ్డం అంటే ఇప్పుడు మీరు అమితాబ్ బచ్చన్ అంత హైట్ ఉన్నారు సార్ అంటే అది పొగడ్డం. అవును ఏమండి, మెయిన్ ఒకటే సార్, పొగడతా మెచ్చుకోవడం వీటిల్లో కూడా ఒరిజినల్ డూప్లికేట్లు కూడా ఉంటాయి. ఒకడు వచ్చిన దగ్గర నుంచి ఇదే భజన ఉంటుంది. ఆ భజనలో కూడా మనం యాక్చువల్గా ఏంటంటే వాడిది జెన్యూన్ భజన కూడా అవ్వచ్చు, కానీ అది ఎంత స్థాయి జెన్యూనిటీలో కూడా ఎంత స్థాయి వెళ్ళాలి, ఆడు స్థాయిని మించి వెళ్తున్నాడు అనుకో, ఇంత అవసరం లేదు, ఇది సరిపోతుంది. వీడు ఎంత వెళ్తున్నాడంటే మిగిలిన ఎక్స్పెక్ట్ చేసే మాట్లాడతాడు అంతే. నాకు ఏంటంటే ఎదుటివాడు మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత అసలు మ్యాటర్ ఏంటో అనేది దానికి వెళ్ళిపోతూ ఉంటా. అదేలేండి. ఎందుకంటే ఏదో ఒక బొమ్మ వేసాను, బాగుంది, మామూలు బొమ్మన, వాడు అసలు ఏంటి, అసలు ఇలాంటి కళాఖండం ఎప్పుడు రాలేదన్నాడు అనుకో, అది అది మనకు తెలియాలంటున్నా. బాపు గారు కూడా ఎందుకు పనికిరాడు, ఇంకా అది మనకు తెలిసిపోవాలి. మన మనసు అది చెప్పాలి, ఈడు ఎక్కువ పొగుడుతున్నాడు రా, ఆడి పని అంటే చేసి పంపించు, ముందు ఆడిది క్లోజ్ చేసి, లేకపోతే ఈడు ఇలాగే భజన చేస్తూ ఉంటాడని మన మనసు మనకు చెప్పేయాలి. లేకపోతే నార్మల్ వేసిన దాన్ని నేను ఈడెంత పొగుడుతున్నాడు ఏంటి అని నాకైనా అనిపించాలి అట్లీస్ట్. పికాసో కూడా పనికిరాడండి, బాపు గారు వేస్ట్ అండి. అవును, అండ్ మొదలెడితే మాత్రం జాగ్రత్త పడాలి. అమ్మో చాలా జాగ్రత్త పడాలి. 100%. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.